హైజీన్ హైజీన్ హైజీన్. హైదరాబాద్లో ఇక్కడ ఏం తిందామన్న రెస్టారెంట్స్లో హైజీన్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ రోజు నేను 3 బ్రేక్ఫాస్ట్ స్పాట్స్ చూపించబోతున్నాను. అందులో హైజీన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఫ్రెష్ అండ్ క్లీన్గా ఉంటాయి. మన ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్పాట్ వచ్చేసి పంచకట్టు. నేకారం ఇడ్లీ అండ్ నేకారం దోశ. దీని ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ అవుతుంది. నేకారం ఇడ్లీ అండ్ నేకారం దోశ. దీని ప్రైస్ వచ్చి 170 రూపీస్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆల్రెడీ నేను బేగంపేట్లో ఒక 20+ టైమ్స్ అయితే తిన్నాను. అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని చూద్దాము. అక్కడైతే చట్నీ కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, ఇది అంత క్రీమీ అనిపించట్లేదు. అక్కడ క్రీమీ టెక్స్చర్ అయితే ఉంటుంది, అదైతే నోటీస్ చేసినాను ఫస్ట్ థింగ్. ఇడ్లీ సేమ్, నేకారం ఇడ్లీ అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలానే ఉంది. బట్ చట్నీలో టెక్స్చర్ అనేది ఇక్కడ కొంచెం తక్కువ అనిపిస్తుంది కంపేర్ టు బేగంపేట్. నేకారం దోశ చేంజ్ ఏమైనా ఉంటుందో చూద్దాం. దిస్ ఇస్ ఆల్సో సేమ్, బేగంపేట్లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. అండ్ ఎస్, హెల్దీ ఆల్సో హైజీన్. నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం, రామేశ్వరం కెఫే. సెకండ్ హైజీన్ అండ్ హెల్దీ స్పాట్కి వచ్చేసి రామేశ్వరం కెఫేలో ఉన్నాము. లెట్స్ గెట్ ఇన్ అండ్ చెక్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మేము ఆర్డర్ చేస్తుంది ఒక గీ పడ్డు, అది పొంగనాలంట. అండ్ ఆల్సో మేము ఇంకొకటి ఆర్డర్ చేసేది ఓపెన్ బటర్ దోశ. 340 రూపీస్ అయింది. ఓపెన్ బటర్ మసాలా దోశ అండ్ గీ పడ్డు వాటర్ బాటిల్. సో రామేశ్వరం కెఫేలో మనం తీసుకుంది పడ్డు ఓపెన్ బటర్ మసాలా దోశ. దిస్. సో పొంగనాలతో ట్రై చేద్దాం ఫస్ట్. ఐ కాంట్ సే హెల్దీ ఎందుకంటే కొంచెం ఆయిల్, బట్ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు యూజ్ చేసి ఫ్రెష్. కిచెన్ చాలా వెల్ మెయింటైన్ ఉంది, హైజీన్ ఉంది. సో సెకండ్ స్పాట్లో మనం చూస్ చేసుకున్న ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇన్ హైదరాబాద్. ఆసమ్. టేస్ట్ పరంగా అయితే టేస్ట్ ఇస్ వెరీ గుడ్, ఇంగ్రీడియంట్స్ టేస్ట్ ఇస్ వెరీ గుడ్. లెట్స్ ట్రై ఓపెన్ బటర్ మసాలా దోశ. సో ఈ చట్నీ కూడా ట్రై చేద్దాం. ఓకే, ఈ చట్నీ ట్రై చేద్దాం. That's awesome, super. Taste is also good, healthy good undi. And what can we expect in today's time in Hyderabad? Hygiene problem aithe chala undi, but these people are solving it. A big kudos to Rameshwaram Cafe. That's it. Next spot vachesi we are going to Taja Kitchen. Third spot vachesi Taja Kitchen. Let's go. సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ అండ్ ఒక గీ పొడి మసాలా దోశ తీసుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ స్పాట్స్ అంటే అంతే ఉంటుంది కదా, ఎనీథింగ్ లైక్ దోసాస్ అండ్ ఇడ్లీసే ఉంటుంది కాబట్టి. థర్డ్ అండ్ ఫైనల్ స్పాట్కి వచ్చేసాం తాజా కిచెన్లో. యాజ్ ఐ టోల్డ్ యూ, గీ పొడి మసాలా దోశ అండ్ ఆల్సో సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ. దీంతో సాంబార్ అయితే ఇవ్వలేదు మనకి. సో మనం కవర్ చేసిన 3 రెస్టారెంట్స్లో 3 రెస్టారెంట్స్ అందరూ హైజీన్ అయితే ఫాలో అయ్యారు. హెడ్ క్యాప్స్ ఉండే, గ్లౌజెస్ ఉండే, మాస్క్ ఉండే. ఈ చట్నీ కొంచెము వడిసే గట్టి చట్నీ, ఇది కొంచెం లూజ్గా ఉంది. యాజ్ యూజువల్ టేస్ట్ ఎవ్రీవేర్ యూ గెట్. ఇలాంటి టేస్ట్ ప్రతి దగ్గర దొరుకుతుంది, బట్ ద థింగ్ ఈజ్ హైజీన్ అనేది దొరకదు హైదరాబాద్లో ప్రజెంట్.
ఇందులో కొంచెం మింట్ ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్లీ మనం కవర్ చేసిన రెస్టారెంట్స్లో పల్లి చట్నీ లేదంటే కోకోనట్ చట్నీ ఉంటుంది, ఇందులో కొంచెం మింట్ ఫ్లేవర్ వస్తుంది. దట్ ఈస్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది, బట్ ఇట్ ఈస్ ఆల్సో టేస్ట్ నైస్. లంచ్ వర్జన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో లంచ్లో కూడా ఒక 3 రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు, హైజీనిక్ అండ్ ఆల్సో హెల్దీ. లెట్స్ సీ. And that's all from this. Thanks for watching this video. If you liked it, do subscribe the channel. See you all in the next video. Bye bye.